వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీ కార్మికుల శ్రమను దోచుకుంటూ ప్రభుత్వం గోస పెడుతోందన్న కూనంనేని. వేతన పెంపు జీవోలను ఎందుకు అమలు చేయదో చెప్పాలని డిమాండ్. కోరుట్ల పట్టణంలో తెలంగాణ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేసిన కాంగ్రెస్ నాయకులు. సరైన పునరావాసం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఉన్నా లేనట్టేనన్న జువ్వాడి కృష్ణారావు. బాలాపూర్లోని హుక్కా కేంద్రంపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దాడి. 25 మంది అరెస్ట్. ముమ్మిడివరం మండలం మైనాపురంలో మౌన ప్రదర్శన ర్యాలీ. మణిపూర్ మానవ మృగాలను ఉరితీయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తుంటే స్పందించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని, వారి శ్రమను దోచుకుంటూ గోస పెడుతోందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. సమ్మె ఉధృతిని పెంచే క్రమంలో భాగంగా జేఏసీ విపక్షాల ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన నిర్వహించిన అనంతరం కలెక్టరేటుకు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వేతనాలు పెంచుతూ జారీ చేసి జీవో నెంబర్ 60ని ఎందుకు అమలు చేయరో సమాధానం చెప్పాలని, ఈ జీవో ప్రభుత్వం జారీ చేసింది కాదా అని ప్రశ్నించారు. కార్మికులను ఇబ్బంది పెట్టే విధంగా, వారి శ్రమను దోచుకునే విధంగా జారీ చేసిన అడ్డగోలు చట్టాలను అమలు చేసిన ప్రభుత్వం వేతన పెంపు జీవోలను ఎందుకు అమలు చేయదో చెప్పాలన్నారు. అందరికీ నమస్కారం. వినపడుతుందమ్మా? దాదాపు 24 రోజుల 26 రోజుల నుంచి మీరు సమ్మె చేస్తా ఉన్నారు. చూడండి అని వచ్చిందో లేదో నాకు తెలవదు. అంటే గ్రామ పంచాయతీలో ఉన్న కార్మికులు కానీ, మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులు కానీ, పారిశుద్ధ్య కార్మికులు అంటే ఈ సమాజానికి మీరు దేవుళ్ళు. ఈ సమాజాన్ని బ్రతికించడం కోసం మిమ్మల్ని మీరు పణంగా పెట్టుకుని, ఈ ఆరోగ్యాన్ని పణంగా పెట్టుకుని సమాజానికి ఆరోగ్యాన్ని అందించేటువంటి దేవతలు ఎవరైనా ఉన్నారంటే అది పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో పనిచేసేటువంటి మీ సిబ్బంది. కానీ అప్పుడప్పుడు సినిమాటిక్గా, డ్రామాటిక్గా కేసీఆర్ గారు ఈ మధ్య ఒక పంచాయతీ కార్మికుడికి కాళ్ళకి దండం, మరి ఆయన ఎవరో పెట్టారు, సఫాయన్న సలాం. ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి కానీ ఆచరణలో ఆయన సఫాయన్నకి సలాం కాదు, సఫాయిలు గొంతు పిసుకుతున్నాడు. కేసీఆర్ గారు నేను స్పష్టంగా చెప్తున్నాను. తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ పేరుతో నువ్వు అధికారంలోకి వచ్చావు? తెలంగాణ ప్రజలకు బాధలు లేకుండా, ఇబ్బందులు లేకుండా తెలంగాణ వస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు, కాంట్రాక్ట్ కార్మికులు ఉండరు, అందరూ కూడా ఒక బంగారు తెలంగాణలో బ్రతుకుతారని చెప్పిన కేసీఆర్ గారు ఇవాళ సమ్మె చేస్తే నేరమా? సమ్మె చేయకూడదా? సమ్మె చేస్తే నీకు ధిక్కారమా? అది సమ్మె చేయటం అంటే రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి హక్కు. అది బ్రిటిష్ కాలంలోనే సమ్మె చేసేటువంటి హక్కు మనకు ఉంది. ఆ కాలంలో
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలు ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడ్డారని, రాష్ట్రంలో భారీ వర్షాలున్నాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండి ముందుగా సన్నద్ధం కాలేదని, ప్రజలను ఆదుకోలేదని, వరద బాధితులకు సరైన పునరావాసం కూడా కల్పించలేదని, వీటన్నింటిలోని విఫలమైన రాష్ట్ర ప్రభుత్వంకు వరద నీటిలోనే పిండ ప్రదానం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కోరుట్ల పట్టణంలోని వాగులో వరద నీటిలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువాడి కృష్ణారావు పిండ ప్రదానం చేశారు. ఇంత పెద్దదాన్ని సార్ కరెక్టే మరి లోపల స్లిప్ అయితే అది లేదు, అది మట్టి మట్టి అది ఉసికి వేసి సరిపోతుంది సార్, మంచిగా వస్తుంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు కొరుట్ల నియోజకవర్గంలో వారి చెప్పిన ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం పిండ ప్రదానం చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఇవాళ మా కొరుట్ల పట్టణంలో ఏదైతే ఇండ్లు మునిగి ఈ వాగు వెంట ఉన్న ఇళ్ళన్నీ మునిగి ఎంతోమంది ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు. అదేవిధంగా ఒక మహిళ బాత్రూమ్ గోడ కూలి చనిపోవడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం నుంచి మనుషులు కానీ ఎవరు కూడా వచ్చి పరామర్శలు లేవు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి పిలుపు ఏంటంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పాలన, తెలంగాణ ప్రభుత్వ పాలన ఉందా? ఇంతమంది వరదలల్లా చిక్కుకొని రైతులు నానాగోసపడుతున్నారు. కొన్ని వాగులు చెరువులు మొత్తము ఇసుక మేటలు పెట్టినట్టు, ఏదైతే పొలాలల్లో ఇసుక మేటలు పెట్టినాయి, వీటికి నష్టపరిహారం ఇవ్వకుండా, కనీసం ఏరియల్ సర్వే కూడా చేయకుండా, ఇప్పటివరకు 5 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు అన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇక్కడ మన కొరుట్ల బాగులో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వ పిండ ప్రదానం చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లా బాలాపూర్లోని హుక్కా కేంద్రంపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. వివిధ రకాల రసాయనాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు 25 మందిని అరెస్టు చేశారు. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని, శాంతి భద్రతలు కల్పించాలని, మణిపూర్ మానవ మృగాలని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామ సర్పంచ్ రామారావు ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. భారత మాతను గౌరవించాలని చెప్పే బీజేపీ, ఆర్ఎస్ఎస్ జై శ్రీరామ్ అంటూ మాట్లాడే నాయకులు స్త్రీలను వివస్త్రలను చేయడం, మానవాదుల సంస్కృతి నశించాలని అన్నారు. మణిపూర్ ప్రభుత్వానికి అండగా నిలిచిన బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు రాజీనామా చేయాలని ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. సాయంకాల సమయంలో నేను ప్రభా స్తోత్రములు మా అయినపురం గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి నేను ప్రభా శ్రీ మోక
రామారావు గారి యొక్క ఆధ్వర్యంలో నేను ప్రభు అయినపల్లి గ్రామంలో ఈ సెంటర్లో నేను ప్రభు స్తోత్రంలో మణిపూర్లో జరిగినటువంటి సంఘటన విషయంలో నిరసన కార్యక్రమం తెలియచేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మణిపూర్లో జరిగినటువంటి అల్లర్లు, హింసలు, నేను ప్రభావితున్న విద్యార్థులు, నేను ప్రభు స్తోత్రం విద్యార్థులు, నేను ప్రభు గ్రామస్తులు, నేను ప్రభు సాక్షాత్తులు అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించి మీరు మైపొందుకోమని యేసుక్రీస్తునామ ప్రార్థించున్నాము తండ్రి. చూస్తూ ఆయా శాంతి భద్రతలను ప్రభావితం తండ్రి కాపాడుకుంటున్న ప్రభావ ఎంతో మంది స్త్రీలను ఆయా సంటి బిడ్డలను ప్రభావ యవన పిల్లలను ఇదిగో పాడు చేస్తూ మరి మాట్లాడమని మనవి చేస్తా ఉన్నాను. విషయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎటువంటి బాలికలు కానీ బాలికలకు కానీ ప్రభావ స్త్రీలకు కానీ ఎటువంటి వివక్షత ఇదిగో తండ్రి ఈ నిరసన ర్యాలీ ప్రభావ ఇదిగో జరిగిస్తూ ప్రభావ ఇదిగో మేమందరం ప్రార్థన చేస్తూ ఉండగా నిరసనను తెలియచేస్తూ ఉండగా ప్రభావ ఇదిగో నాయన ప్రాంతం. అందరికీ నమస్కారం అండి. ఈశాన్య ప్రాంతంలో ఉన్నటువంటి మణిపూరు స్టేట్కి సంబంధించి 90% కొండ ప్రాంతము, 10% మాత్రం లోయ ప్రాంతము. కొండల ప్రాంతంలో కుకీలు, నాగాల అనే ట్రైబ్స్ నివసిస్తూ ఉంటారు. ఆ లోయ ప్రాంతంలో మైతే ప్రజలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు వెనకబడిన తరగతుల వాళ్ళే. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఈ మైతేలు ఈ కుకీ, నాగా జాతులను మరి హింసించి అతి ఘోరంగా పట్టడం జరుగుతూ ఉంది. మరి దానికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. అయితే మరి అతి దారుణంగా కుకీలు, నాగాలను హింసించి కొట్టి చంపడాలు, రకరకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు. మణిపూర్ స్టేట్కి సంబంధించి అక్కడున్న సీఎం బైరాజ్ సింగ్ మరి ఆయన ఏమి మాట్లాడట్లేదు. అలాగే ప్రధాని మోడీ గారు కూడా మాట్లాడట్లేదు. దాదాపు ఇప్పటికే 122 మందిని చంపడం జరిగింది. ఈ కుకీ, నాగా జాతీయులు విశ్వాసులుగా మారడం వల్ల వాళ్ళందరినీ కూడా మరి ఈ క్రిస్టియన్ రిలీజన్ ఉండకూడదన్న ఆలోచన మరొకటి ఇంకోటి ఏంటో తెలియదు కానీ అతి దారుణంగా హింసించి కొట్టి చంపుతూ ఉన్నారు. మరి దాదాపు 500 చర్చిలు తగలబెట్టడం కూడా జరిగింది. మనకు భారత రాజ్యాంగంలో ఎవరైనా ఏ మతానికైనా వెళ్ళొచ్చనే స్వేచ్ఛని బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి అతి క్రూరంగా వాళ్ళు కుకీ, నాగా జాతులను హింసించడం జరుగుతూ ఉంది. మరి ప్రతి మానవుడు కూడా ఎవరైనప్పటికీ కూడా శ్రీమూర్తి నుంచి ఉద్భవించిన వాళ్ళే. అలాంటి శ్రీమూర్తుల్ని నగ్నంగా కొన్ని వేల మంది మధ్యలో కొన్ని మైళ్ళ దూరం నడిపించడం జరిగింది. నడిపించడమే కాదు, వాళ్ళని హింసించి అత్యాచారం చేసి చంపడం కూడా జరిగింది. ఇది చాలా అమానుష్యం. మరి ఇలాంటి సంఘటనల్ని ఖచ్చితంగా మనం వాళ్ళకి మద్దతు తెలియపరచవలసి ఉంది. అందుకే మణిపూర్లో ఉన్న కుకీ, నాగా జాతీయులను మరి వాళ్ళని కాపాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మరి ఈరోజు అయినాపురంలో ఉన్నటువంటి మరి పాస్టర్లు కానీ, విద్యార్థులు కానీ, పెద్దలు కానీ, పంచాయతీ మెంబర్లు కానీ మేమందరం కూడా మరి మణిపూర్ సేవ్ ద మణిపూర్ అనే నినాదంతో ఈరోజు ఒక మౌన ప్రదర్శన చేయడం జరుగుతుంది. మరి ఇది ఇంత దారుణమైన, క్రూరమైన ఏషియన్ మరి మనం ఖండించవలసిన అవసరం ఉంది. అది ఎక్కడో మణిపూర్ ఉంది కదా మనకేంటని అనుకోకుండా మరి కొంతైనా మనం వాళ్ళకి ఓటను కలిగించే విధంగా మనం మౌన ప్రదర్శన ఈరోజు జరిపిస్తూ ఉన్నాం. కాబట్టి మరి దేశంలో అన్ని వర్గాల నుంచి కూడా మరి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. ప్రధానమంత్రి గారు వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. ఈ నెల 9వ తారీఖున చంద్రబాబు నాయుడు మన్యంలో పర్యటించనున్నారు. తోటపల్లిని సందర్శించిన అనంతరం పార్వతీపురం పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ బహిరంగ సభ ఏర్పాటుకు టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రి గారు, కాబోయే ముఖ్యమంత్రి గారు వార్తాక మన జిల్లా వేసుకుంటే సవివరంగా వారు మనవి చేయగలరు. ఇది చాలా పరిణామం. ఎందుకంటే మళ్ళా మా క్రిస్టియన్స్కు గత 40 సంవత్సరాలు పెట్టి నేను రాజకీయాల్లో ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఏదే జరగాలంటే మన జిల్లాలో అటువంటి పరిస్థితి లేదు.
మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 9న ఈ ప్రాజెక్టుల సందర్శనార్థం వారు ప్రోగ్రాం వేసుకున్నారు. ఆ సందర్భంగా ఆగస్టు 9న మన జిల్లా వచ్చేస్తున్నారు. వారు వచ్చిన తర్వాత ఏదైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో మన తోటపల్లి కానివ్వండి, విద్యావతి కానివ్వండి, విద్యావతి దాదాపు అయిపోయింది. ముఖ్యమంత్రిని ఎవరు చూసుండరు. కానీ మొన్న పార్వతీపురం వచ్చినప్పుడు మాటలు మాత్రం కోటలు దాటిపోయింది, కానీ పని మాత్రం ఎక్కడ జరగలేదు. ఈ రోజు దాకా ఇవన్నీ గిరిజన నియోజకవర్గాలు. గిరిజన మంత్రి ఇక్కడ ఈ జిల్లాలోనే ఉన్నారు. ఒక్క రోజున ఐటీడీఏ మీటింగ్ పెట్టారు. ఒక ప్రాజెక్టు గురించి అయినా, ఒక సంక్షేమ పథకం గురించి అయినా, ఒక రోడ్డు గురించి అయినా, ఒక అభివృద్ధి గురించి అయినా ఎప్పుడైనా సమీక్ష జరిగిందా? 4 సంవత్సరాలుగా ఒక్కసారైనా, అప్పుడు పుష్పశ్రీవాణి గారు ఉన్నప్పుడైనా, ఇప్పుడు రాజేంద్ర గారు ఉన్నప్పుడైనా ఒక్క రోజైనా ఐటీడీఏలో మీటింగ్ జరిగిందా? ఇంతకు పూర్వం మీకు గుర్తుండి ఉంటుంది, ఐటీడీలో మీటింగ్ జరిగితే వీళ్ళందరూ ఎంత అలిగి కింద కూర్చుని పోవడాలు, అలిగి వెళ్ళిపోవడాలు, ఇవన్నీ మనం ఎప్పుడు చూసేవాళ్ళం. ఆ రోజు ఇంత నోరేసుకొని అడిగిన మనుషులు ఈరోజు కనీసం అసలు ఏమిటి విషయం అనే మాట్లాడడానికి కూడా మీటింగ్ పెట్టడం లేదు. అంటే ఎవరన్నా వచ్చి అడుగుతారనా? అంటే పూర్తిగా గిరిజన గ్రామాలు కానీ, ఈ మన్యం జిల్లా అంటేనే గిరిజన జిల్లా. ఇది రాంగ్ బటనో రైట్ బటనో మరి మనకు తెలియదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇప్పుడు ఆయన అడగడం, డిమాండ్ చేయడం ఏం అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ రిజెక్ట్ చేశారు. ఇంకా త్వరలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుదామా, ఎప్పుడు మన కలలన్నీ సాకారం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేద్దామా అని ప్రజలంతా ఎదురు చూసే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 9వ తేదీన వస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని మేమందరం కలిపి దిగ్విజయం చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం. మీరు చూసి అక్కడ ఉన్నటువంటి రైతులను పలకరించడానికి చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా 9వ తేదీ పార్వతీపురం మన్యం జిల్లా వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టుని సందర్శిస్తారు. తోటపల్లి ప్రాజెక్టును చూసిన తర్వాత అక్కడి నుంచి టువర్డ్స్ పార్వతీపురం వస్తారు. అది పూర్తిగా రోడ్ షో జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీపురంలో 4 రోడ్ల సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. నైట్ ఇక్కడే పార్వతీపురంలో చంద్రబాబు నాయుడు గారు ఉండటం కూడా జరుగుతుంది. మార్నింగ్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్తారు. ప్రజెంట్ అయితే ఇవి మనకి వచ్చినటువంటి సమాచారం. అయితే ఈ ప్రాజెక్టులు మనం చూసుకున్నట్టయితే పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాజెక్టులు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ పూర్తిగా ఆదరణకు నోచుకోలేని ప్రాజెక్టులు అయితే ఈరోజు మనం ఎక్కడ చూసినా, సాలూరు, పార్వతీపురం, కురుపాము, పాలకొండ, ఎక్కడ చూసినా కానీ ఏ కార్యక్రమానికైనా, ఏ అభివృద్ధికైనా, ఏ సంక్షేమానికైనా నిధులు విడుదల చేశారా? నిజంగా నిధులు ఎక్కడా విడుదల చేసిన పాపాలు పోలేదు. ఒక్క కార్యక్రమం సక్రమంగా వెళ్ళడం లేదు. అమ్మఒడి అన్నారు, మొదటి సంవత్సరం 15,000 ఇచ్చారు, తర్వాత సంవత్సరం 13,000, ఈ సంవత్సరం 9,000 పడ్డాయి. ఇంకా కొంతమందికి ఆ 9,000 కూడా పడిన పరిస్థితిలో ఉన్నారు. మీరు చూసి అక్కడ ఉన్నటువంటి రైతులను పలకరించడానికి చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో భాగంగా 9వ తేదీ పార్వతీపురం మన్యం జిల్లా వస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టుని సందర్శిస్తారు. తోటపల్లి ప్రాజెక్టును చూసిన తర్వాత అక్కడి నుంచి టువర్డ్స్ పార్వతీపురం వస్తారు. అది పూర్తిగా రోడ్ షో జరుగుతుంది. ఆ తర్వాత పార్వతీపురంలో 4 రోడ్ల సెంటర్లో బహిరంగ సభ జరుగుతుంది. నైట్ ఇక్కడే పార్వతీపురంలో చంద్రబాబు నాయుడు గారు ఉండటం కూడా జరుగుతుంది. మార్నింగ్ ఇక్కడ నుంచి శ్రీకాకుళం వెళ్తారు. ప్రజెంట్ అయితే ఇవి మనకి వచ్చినటువంటి సమాచారం. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ జిల్లాని, వెనుకబడిన బీసీలు ఎక్కువ ఉన్న ఈ జిల్లాని అసలు పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. ఎక్కడ అభివృద్ధి శూన్యం. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఏదైనా ఒక కార్యక్రమం చేసి పలానా రోడ్లు చూడడానికి వెళ్తున్నాము అని అంటే వాళ్ళు ఎగతాళి చేస్తారు. రోడ్లు మాత్రం మనకు పోయినంత గుమ్ములు ఉన్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒకటి బటన్ మాత్రం నొక్కుతారు. ఆ బటన్ కరెంట్ పోద్దో లేదా బటన్కి ఏం మరి తెలియదు, కానీ ఆ బటన్ నొక్కిన సంవత్సరం తర్వాత డబ్బులు పడుతున్నాయి కొంతమందికి.
ఒకటి ఏంటంటే ఆయన సేవలు గుర్తించడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారి టీంలో చిరంజీవి మహేష్ గారు ఉంటారు. ఆయన ఖచ్చితంగా ఈరోజు కాస్త బాగలేదు కాబట్టి మీటింగ్కి రాలేదు. ఖచ్చితంగా ఆయనతో మేమందరం కలిసి నిన్నటి దాకా ఎలాగైతే మేమందరం కలిసి పనిచేసాం, కలిసే పనిచేస్తామండి. ఆయన మేము వేరేగా చూడటం అదేం కాదు. ఆయన ఎక్స్-ఎమ్మెల్యే అండి. ఆయన ఓన్లీ ఇన్ఛార్జే కాదు, ఎక్స్-ఎమ్మెల్యే. పార్వతీపురంకి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి చాలా మంచి ఆయన, ఉత్తములు. ఖచ్చితంగా ఆయన సేవలు తెలుగుదేశం పార్టీ స్వీకరించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆయనకు అన్ని విధాలుగా గౌరవ మర్యాదలు ఇవ్వడం జరుగుతుంది. మున్సిపల్ కార్మికుల శ్రమను వారికి పట్టు వస్త్రాలు పెట్టి వారు చేసే కష్టం వెలకట్టలేనిదని ప్రతి కార్మికుని అభినందించారు. జొన్నవాడ ఆలయ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు, లక్ష్మీకాంతమ్మ ఆధ్వర్యంలో బుచ్చిలోని వారి ఇంటి వద్ద ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆశ వెంకటేశ్వర్లు అందరికీ నమస్కారం. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలోని పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు వస్త్రాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా సంతోషం. ఎందుకంటే నిత్యం ఏకోజామం లేచి గ్రామ పంచాయతీని మనం నిద్రలేసేసరికి మన ఇళ్ల ముందు శుభ్రంగా చేస్తున్నటువంటి ఈ కార్మికులకు మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. చాలా సంతోషం ఇది. మేము ఈరోజు ఈ వస్త్ర వితరణ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. కుంభాభిషేకం కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, కోటి కుంకుమార్చన కానీ జొన్నవాడ పుణ్యక్షేత్రంలో మేము ఏ కార్యక్రమం చేస్తున్నా కానీ ఈ పారిశుద్ధ్య కార్మికులు చైర్పర్సన్ గారి సుప్రజమ్మ గారికి కానీ, కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారికి కానీ మేము చెప్పడం, ఈ కార్మికులను అక్కడికి పంపించి దేవస్థానం శుభ్రంగా ఉంచేదానికి మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ఎంతో మంది అన్ని రాష్ట్రాల నుంచి ఇచ్చేస్తున్న జొన్నవాడ పుణ్యక్షేత్రానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అక్కడ శుభ్రంగా చేయించడం చాలా కష్టమైన పని. అందువల్ల బుచ్చి నగర పంచాయతీ నుంచి మేము ఎప్పుడు కోరినా కానీ చైర్పర్సన్ కానీ, కమిషనర్ గారు కానీ మాకు అందుబాటులోకి వచ్చి వాళ్ళని పంపించి సుందరంగా జొన్నవాడిని తీర్చిదిద్దుతున్నటువంటి ఈ కార్మికులకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. అందువల్ల మాకు తగిన సహాయం ఈరోజు చేయగలిగాం. గౌరవ శాసనసభ్యులు వారు నల్లపురెడ్డి ప్రసన్నమారెడ్డి గారికి కూడా తెలియపరిచి ఇది చాలా సంతోషం మీరు చేయడం, కార్మికులు నిత్యం పనిచేసి కష్టపడుతున్నటువంటి ఆ కార్మికులు చేయడం చాలా సంతోషం అని చెప్పడం, మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం కూడా చాలా సంతోషం. ఈ కార్మికులందరికి కూడా శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా, వీళ్ళు హాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలపై కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన దీక్ష, వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం గత 2017 సంవత్సరంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి హయాంలో శంకుస్థాపన చేశారన్నారు. ఇప్పటి వరకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మాణం పూర్తి కాలేక అసంపూర్తిగా ఉన్నాయన్నారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎక్కడా కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాలేదన్నారు. ఎల్లారెడ్డిలో కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి వాటిని లాటరీ ద్వారా కొంతమందికి మాత్రమే ఇచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇల్లు లేని నిరుపేదలందరికీ వారి వారి స్థలాల్లోనే ఇళ్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎల్లారెడ్డిలో ఎలా ఉంది మన కాంగ్రెస్ పార్టీ? కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎల్లారెడ్డిలో టోటల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి బలంగా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, కుటుంబ సభ్యులు అందరూ కూడా సురేందర్ పోయినా కానీ ఎవరు పార్టీ మారకుండా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు.
ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నేనే ఎమ్మెల్యే అనుకొని పనిచేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ప్రజల స్పందన ఎలా ఉంది మీ దగ్గర? బ్రహ్మాండంగా ఉంది ప్రజల స్పందన. ఏదైతే ఎమ్మెల్యేని మేమేమో నమ్ముకొని ఓటేస్తే అమ్ముడు పోయిండు, మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తాం. ఎవరైతే ఖచ్చితంగా పార్టీకి ఉండి పార్టీకి నిలబడతారో అటువంటి వారిని ఎన్నుకుంటామని చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు. పెద్దలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తా ఉన్నాడు, నా ఎంబడే తిరిగి నేను టికెట్లు ఇచ్చినాడు ఎవడు అమ్ముడు ఓడు, ఎవడు ఇంకో పార్టీ మారాడు, ఎవడన్నా పార్టీ మారితే రాళ్ళు దిశంబడవాడు కొట్టండి అని చెప్తా ఉన్నాడు. కావున సవాల్ విసురుతా ఉన్నాం. అందరూ కూడా బ్రహ్మరథం పట్టడానికి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా. ఎల్లాడిలో వర్గపూర్వం నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో, దానిపై మీ స్పందన? వర్గపూర్ అనేది ఏమి లేదు. వారు కూడా ఏదైతే గతంలో పార్లమెంట్ టికెట్ పోటీ చేశాడో మదన్ మోహన్ రావు గారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి నాకు అసెంబ్లీ కావాలంటా ఉన్నాడు. అది తప్పని మేము కూడా అంటా ఉన్నాం. మొన్న ఏదైతే 2018లో నాకు టికెట్ రాకపోయినా నేను నామినేషన్ ఇస్తే పెద్దలు జయరాం రమేష్ గారు సెంట్రల్ మినిస్టర్, డికే శివకుమార్ గారు హైదరాబాద్లో కూర్చునబెట్టి, రేవంత్ రెడ్డి గారు ఇంట్లో కూర్చునబెట్టి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో నాగరెడ్డిపేట మండల కేంద్రంలో ఏదైతే మనం అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నామో ఆ స్లాబ్ కిందనే మనం నిలబడి ఉన్నామని మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క ఇండ్లు దాదాపు 2017లో అప్పటి ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి శంకుస్థాపన చేసి అసంపూర్తిగా వదిలేసిండు. తర్వాత 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో సురేందర్ కాంగ్రెస్ పార్టీపై గెలిచి టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయి ఏదైతే అభివృద్ధి చేస్తా అని చెప్పిండో ఇప్పటి వరకు ఇండ్ల గురించి పట్టించుకున్న పాప అనబోలే. కానీ ఇండ్ల పేరు మీద దాదాపు 700-800 ట్రాక్టర్లు ఇసుకను కుప్పలుగా పోసి బయట అమ్ముకోవడం జరిగింది. మీకు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీకి, మేము డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినామని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు కదా, ఇక్కడ వచ్చి చూడండి మొదలు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ ఇండ్లు ఎందుకు కంప్లీట్ చేస్తలేరు అని చెప్పేసి మీకు అడుగుతా ఉన్నాం. మొన్న కూడా ఎల్లారెడ్డి పట్టణంలో కొన్ని ఇండ్లు స్టార్ట్ చేశారు. అవి కూడా ఏదైతే ల్యాటరీ తీసి దాంట్లో కూడా అవకతవకలు చేశారు. మీకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు అసంపూర్తిగా ఉన్నాయని కంప్లీట్ చేసి దాదాపు రైతులు ఎక్కడైతే జాగా ఉండి ప్రజలు ఎక్కడ జాగా ఉండి కట్టుకుంటే అక్కడే వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకొక సంగతి, ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఒకటే విసురుతా ఉన్నాం సవాల్, ఏదైతే మండలంలో మనం ఉన్నామో ఈ మండలంలో దాదాపు 6 సంవత్సరాల క్రితం పోచారం ఎత్తు పెంపు గురించి పాదయాత్ర చేసినాం. నీవు నేను బీజేపీ అధ్యక్షుడు ముగ్గురం కలిసి గుర్తుంచుకో. దానిపై కూడా ఇప్పటివరకు ఎటువంటి ఇది లేదు. రాబోయే రోజుల్లో దానిపై కూడా చర్య తీసుకొని దాన్ని ఎత్తు పెంచి మేము అధికారం రాగానే 2 మండలాలను శామలం చేస్తాం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఈ రోజు నుంచిగా ప్రతి 20 రోజులు, నెల రోజుల కోటి ప్రతి మండలంలో వివిధ రకాల సమస్యలపై ఉన్నాయి. ప్రతి సమస్య అక్కడ ఏ సమస్య ఉంటే ఆ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. రాబోయే లాస్ట్ ముగింపు సభకు రాష్ట్రం నుంచి నాయకులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు, పెద్దలు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, నాయకులు రాష్ట్ర నాయకులు షబ్బీర్ అలీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి ముగింపు చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పంచాయతీ కార్మికుల శ్రమను దోచుకుంటూ ప్రభుత్వం గోస పెడుతోందన్న కూనంనేని, వేతన పెంపు జీవోలను ఎందుకు అమలు చేయదో చెప్పాలని డిమాండ్. కోరుట్ల పట్టణంలో తెలంగాణ ప్రభుత్వానికి పిండ ప్రదానం చేసిన కాంగ్రెస్ నాయకులు, సరైన పునరావాసం కల్పించడంలో విఫలమైన ప్రభుత్వం ఉన్నా లేనట్టేనన్న జువ్వాడి కృష్ణారావు. బాలాపూర్లోని హుక్కా కేంద్రంపై రాచకొండ ఎస్ఓటీ పోలీసులు దాడి, 25 మంది అరెస్ట్. ముమ్మిడివరం మండలం మైనాపురంలో మౌన ప్రదర్శన ర్యాలీ, మణిపూర్ మానవ మృగాలను ఉరితీయాలని డిమాండ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.